సండే రోజు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు కదా. మనం తెచ్చుకున్నప్పుడు తినాలనిపించినా తినాలనిపించకపోయినా పక్కన వాళ్ళ ఇంట్లో నుంచి మసాలా వాసన వస్తున్నప్పుడు మాత్రం మనసు అలానే పీకుతా ఉంటది కదా నాన్ వెజ్ మీద. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేసేయండి. అలాగే మీరు సండే కదా ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మా ఊర్లో ఫిష్లు అయితే వచ్చినాయి అనమాట. సో మా వాడు చూసాడు, ఇంకా వెళ్దాం వెళ్దాం అనేసి ఒకటే పట్టుబట్టాడు అనమాట. సో ఇంకా అందుకనేసి వెళ్ళాము. ఒక దగ్గరే ఆపారు, అందరు అక్కడికే వచ్చి తీసుకెళ్తున్నారు అనమాట. మేము కూడా అక్కడికే వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చి ఆ అంకుల్ని అడిగితే ఇవి వచ్చేసి అపోలో ఫిష్ అని చెప్పాడు అనమాట. సో అపోలో ఫిష్ అయితే నేను డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు, ఫోన్ లో కూడా చూడలేదన్నమాట. సో మరి ఇవి అపోలో ఫిష్ కాదో నాకైతే తెలియదు. కానీ ఇవే తీసుకున్నాం అనమాట, ఎందుకంటే అందరు ఇవే తీసుకుంటున్నారు. నార్మల్ ఫిషెస్ ఉన్నాయి కానీ అక్కడ కనిపిస్తున్నాయి కదా రెండే చిన్న చేపలు, అవే ఉన్నాయన్నమాట. ఇంకా లేవు, అవి కూడా చిన్నగా ఉన్నాయి. ఎందుకులే వద్దులే అనేసి తీసుకోలేదు అనమాట. ఇవి వచ్చేసి కేజీ 200 అయితే చెప్పాడు, 170కి అయితే ఇచ్చాడు అనమాట. సో మేము వచ్చేసి ఒక 1.5 kg అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళే క్లీన్ చేసి ముక్కలు అయితే కొట్టిస్తారు. కొంతమంది ఏంటంటే అమ్ముకోవడానికి వస్తారు కానీ వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరు అనమాట. ఒకవేళ క్లీన్ చేసినా ఎక్స్ట్రా మనీ అయితే అడుగుతారు. సో వీళ్ళు ఎక్స్ట్రా మనీ ఏం తీసుకోలేదు, వాళ్ళే క్లీన్ చేసి పీసెస్ అయితే కట్ చేసి ఇచ్చారనమాట. మనం చిన్న పీసెస్ కట్ చేయమంటే చిన్న పీసెస్ కట్ చేస్తారు, లావే కట్ చేయమంటే లావే కట్ చేస్తారు అనమాట. సో ఇంక మేము తీసుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇవి వచ్చేసి ఫ్రై చేసుకుంటే బాగుంటాయంట, పులుసు కంటే కూడా. పులుసు అంత టేస్ట్ అనిపిదంట, ఫ్రై అయితే సూపర్ గా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్ గైస్.